నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రస్తుతానికి తిరుమల లడ్డూల్లో నెయ్యి అపవిత్రమైంది, జంతు కొవ్వు కలిసింది. దీనికి సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ నడిచిందో మనకు తెలుసు. అండ్ పవన్ కళ్యాణ్ గారు దాని ప్రక్షాళన కోసం వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భాలు కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు 2 వర్షన్స్ మనం చూస్తున్నాం. ఒకటి, దాంట్లో జంతువులకు సంబంధించింది ఏది కలవలేదు, వాటి కెమికల్గా తయారు చేశారు, పాలే వాడలేదు, అదంతా కెమికల్ నెయ్యి అంటూ మీరు చెప్పండి అంటూ కూడా కింద ఉన్న అధిపతులకు లేకపోతే ప్రజానాయకులకి వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు ఎలా చూడాలి ఈ విషయాన్ని? దురదృష్టకర ఘటన ఏంటంటే, కోట్లాది మంది భక్తులు సున్నితంగా లేదా పర్సనల్గా లేదా తమ అత్యంత అభిమానించే భక్తితో కొలుచుకునే దేవుడి యొక్క ఆలయం చుట్టూ లేదా దేవుడి ప్రసాదాల చుట్టూ ఇంత రాజకీయ వివాదం జరగడం అనేది దురదృష్టం. ఎందుకంటే టెంపుల్ వ్యవస్థ ఎప్పుడు కూడా భక్తుల యొక్క విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకా టీటీడీతో సహా ఏ ఆలయం అయినా రన్నింగ్ ఎట జరుస్తుంది? భక్తులు ఇచ్చే కానుకలు, ఉండి కానుకలు అంటామా, సేవల ద్వారా, టికెట్ల ద్వారా ఉంటా అంటే భక్తుల మనోభావాలు, వారిచ్చే కానుకల ద్వారా వ్యవస్థ నడుస్తుంది. అంటే ఖచ్చితంగా భక్తుల సెంటిమెంట్ని గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ భక్తుల సెంటిమెంట్ని రాజకీయ కోణంలో వాడేస్తున్నారు. దానికి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళడం వల్ల ఏమవుతోంది? ప్రతిదాన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఛార్జ్ షీటు వేసింది, దాదాపు తుది ఛార్జ్ షీట్ ఒక రకంగా ఎఫ్ఐఆర్ రెడీ చేసి వేసింది నెల్లూరు కోర్టులో. దాంట్లో కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మేం కరెక్ట్ అని మాట్లాడే పరిస్థితి. అంటే ఏంటి? తెలుగుదేశం ఏమంటుంది? మేము ముందే చెప్పాం కదా, కల్తీ అయింది, పాలే వాడలేదు, సిట్లో అది ఉంది, కల్తీ జరిపింది, మేం కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? జంతువుల్లో కొవ్వుకు సంబంధించి కలిపేశారు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని మీరు ఆరోపించారు, ఈరోజు అది లేదని తేల్చేసింది, కాబట్టి మీరు తప్పు చేశారు అని వైసీపీ అంటుంది. కాబట్టి ఏ నివేదిక వచ్చినా ఎట్లే మాట్లాడుతూ ఉంటే ఇంక ముగింపు ఎక్కడ? నేను అనుకుంటున్నాను, సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఈ రాజకీయ రాద్ధాంతం ఇట్లే కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఆందోళనకరం. అంటే రాబోయే కాలంలో ఇంకా కూడా మేము చెప్పింది కరెక్ట్, మేము జరిగింది కరెక్ట్ అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ ఏంటి? తిరుమల తిరుపతి ఈరోజు ఇచ్చిన సిట్ రిపోర్ట్ ఏంటి? ఒకటి, అందరూ సంతోషించదగ్గ వార్త దాంట్లో ఏముంది? ఒక ప్రచారం ఏం జరిగింది? శ్రీవారి లడ్డుల్లో నెయ్యి బదులు జంతువుల యొక్క కొవ్వును వాడేశారు, రకరకాల పేర్లు పెట్టి వాడేశారు అనే మాట చెప్పినప్పుడు ఆ శ్రీవారి లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ, ప్రసాదంగా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. అంటే మేము అపవిత్రమైన లడ్డులు తిన్నామా, ప్రసాదంగా తీసుకున్నామనే బాధ కలిగింది. ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్లో అది లేదు, అది నిర్ధారణ కాలేదు అని ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో కొంత స్వాంతన, మేము తీసుకున్న లడ్డు అపవిత్రం కాలేదు. ఇది ఒక మంచి వార్త. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక కొత్త సమస్య ఏంటి? కల్తీ జరిగింది, పాలు స్థానంలో కెమికల్స్ వాడేసి అదే నెయ్యి వాసన వచ్చేటి వాడేసి అదే నెయ్యిగా చేసేసారు, లక్షలాది లడ్లు తయారు చేసి వచ్చేసారు, నెయ్యి వాడలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న అనుమానం, నిజంగా వాడారా? మేము తిన్న లడ్లన్నీ అది కాకపోవచ్చు కానీ నెయ్యితో కాని లడ్లు తిన్నామా అనే భావన మళ్ళీ కలుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది దురదృష్టకరం. దీనికి ఒక ముగింపు పలికే పద్ధతిలో రాజకీయ పార్టీలు ఉంటే బెటర్. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మౌనంగా ఉంటే ఇంకా మంచిది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు లడ్డూల్లో అది కల్తీ నెయ్యి వాడారా, లేకపోతే అందులో మీరు అన్నట్టు యానిమల్ ఫ్యాట్ ఇంక్లూడ్ అయ్యిందా, ఏదైనా ఒకటి పక్కన పెడితే చాలా ఇష్టదైవంగా వెంకటేశ్వరుని కొలుస్తున్న వాళ్ళు ప్రసాదాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తీసుకుంటూ ఉంటారు. వాళ్లే కాదు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా దాన్ని పంచిపెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని కోరుకుంటారు, ఆకాంక్షిస్తారు. ఇంతమంది మనోభావాలు ఈరోజు ఒక డౌట్గా పడేశారు. ఇప్పుడు లడ్డూ కొనాలంటే ఎక్కడో చిన్న డౌట్, అసలు ఇది కరెక్టేనా, ఇవ్వచ్చా? ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతలు కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే తీవ్రమైన అభ్యంతరం. మీకు సరైన ఆధారాలు లేకుండా లేదా సరైన సమాచారం లేకుండా
రాజకీయ కారణాలతో ఆరోపణలు చేసేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు? ఇప్పుడు మీరు స్టడీ చేశారా? ఏ సంస్థ లడ్ల ఉత్పత్తిలో నెయ్యి వాడారు, ఏ నెయ్యి వాడారు? ఉదాహరణకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వాడారని మీరు అలిగేషన్ చేసేసినారు. ఆ కాలంలో వాడిన నెయ్యి లేదా ఆ నెయ్యి ద్వారా తయారైనటువంటి లడ్లు టెస్ట్ చేశామా? ఏదైనా టెస్టే కదా ఫైనల్. సుప్రీంకోర్టు అదే అడిగింది. మీరు ఆ రోజు నెయ్యి ఏ సందర్భంలో, ఈ రోజు ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం పక్కన పెడితే, ఈ ఆవు కొవ్వుకు సంబంధించి కావచ్చు, జంతువుల కొవ్వుకు సంబంధించి వాడారని మాట్లాడుతున్నారు కదా, ఆ నెయ్యిని టెస్ట్ చేసినారా? ఆ నెయ్యిని లడ్డుల్లో కలుపుంటే ఆ లడ్డుల్ని టెస్ట్ చేసినారా? వాడినట్టుగా నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి రాకముందు కానీ రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. కాబట్టి అది చాలా కీలకమైంది. కాబట్టి నాకు మీ మీద అనుమానం ఉండొచ్చు. నా అనుమానం నా ఆధారంగా చేసుకొని కోట్లాది మంది భక్తులు ఒక ప్రసాదంగా తీసుకునేటువంటి దర్శనం జరగకపోతే కొండ మీద రోజుకి 70,000 మంది పైన అవకాశం ఉండదు. ఒక సందర్భంలో దర్శనం లేకుండా తిరిగి వెళ్ళిపోతుంటారు. అప్పుడు లడ్డే తీసుకొని ఆ లడ్డే దర్శనంగా భావించుకొని ఇంటికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అంటే దేవుడు దర్శనం తర్వాత తిరుమలలో అత్యంత ఇష్టమైంది శ్రీవారి లడ్డు. అట్లాంటి ప్రసాదం పైన మనం అలిగేషన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ధారణకు వచ్చి, ఒకవేళ జరిగిందో అనుకుందాం, లేదా జరగలేదు పక్కన పెడదాం. జరిగింది అనుకున్న ఏం చేయాలి? వ్యవస్థలు స్ట్రిక్ట్ గా విచారణ చేసి బాధ్యులు ఎవరో ఫిక్స్ చేసి వాళ్ళకి శిక్షించి ఆ తర్వాత ప్రజలకు చెప్పాలి. అసలు ఏమి జరగకముందు కానీ మీరు చేసేసారంటే రాజకీయంగా లాభ నష్టాలు ఎలా ఉన్నా భక్తుల మనోబలం మీరు రెండటి దెబ్బతింటాయి కదా. కాబట్టి సున్నితమైనటువంటి దేవాలయాల విషయంలో ప్రభుత్వాలు మాట్లాడేటప్పుడు సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం ఇదే. కాబట్టి అందుకు భిన్నంగా ఆలోచించారు. కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పదే దాన్ని ఇప్పుడు జగన్ గారి మీద కోపం ఉంటే జగన్ గారిని మీరు విమర్శించండి, చంద్రబాబు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు గారిని విమర్శించవచ్చు, పవన్ గారిని విమర్శించవచ్చు. అదేమి లేకుండా నా కోపం ఉంది కాబట్టి నేను ఏదంటే అది మాట్లాడేస్తాను అంటే, అయోధ్యకి రామాలయానికి 1,00,000 లడ్లు ఎవరు చూశారు? మీకు ఉన్న సమాచారం ఏంటి? ఇట్లా ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా సిట్టి దగ్గర పోయి ఎవరన్నా సబ్మిట్ చేసినారా? చాలా గట్టిగా మేము చూసేసినట్టుగా ఆరోపణలు చేసినారు కదా. వాళ్ళందరూ సిట్టి విచారణ దగ్గర పోయి ఇది మా దగ్గర ఉన్న ఆధారాలు, దీన్ని నిర్ధారించేసి వాళ్ళకి శిక్షించని నేను ఒక్కరనే చెప్పారా? ఉపన్యాసాలు టీవీ డిబేట్లో మాట్లాడేస్తారు, సిట్టు ముందు పోయి ఎవరు చెప్పరు. అంటే సిట్టు ముందుకి ఏ రాజకీయ నాయకుడు పోలేదంటే అర్థం మీరు చేసిన ఆధారాలు లేవు, కేవలం రాజకీయ దురుద్దేశాలతో కనపడుతున్నాయి కదా. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు లీటర్ ఒక 350 రూపాయలు నెయ్యి అనుకుంటే, సో మీరు కొన్న దానికి ఇంత తక్కువ రేటుకి కొంటున్నారు అని అంటే ఖచ్చితంగా అందులో ఏదో కల్తీ ఉండింది. ఇప్పుడు ఈ వాదన కూడా మనం గట్టిగానే వింటున్నాం. అంటే స్వర్ణ ఇక్కడ బేసిక్గా శ్రీవారి లడ్లు తయారీ కానీ, నెయ్యి ఎలా ఉత్పత్తి చేస్తారనే దాన్ని కానీ, నెయ్యి ఎలా టీటీడీ తీసుకుంటుందనే దాంట్లో చాలా మందికి అవగాహన లేకపోవడం. ఆ రోజు కొంతమంది ఆనాటు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కోసం దాదాపు ఎన్ని లీటర్ల పాలుకి ఎన్ని కిలోల నెయ్యి వస్తుంది లెక్కలేసుకొని, ఒక రకంగా చెప్పాలంటే 32 లీటర్లు ఆవు పాలు తీసుకుంటే దాంట్లో 1 కిలో నెయ్యి వచ్చే అవకాశం ఉంది. 32 లీటర్ల ఆవు పాలను ఉపయోగించుకుంటే, లేదా 40 లీటర్లు, 32 నుంచి 40 లీటర్లు 1 కిలో నెయ్యి వస్తుంది. 40 లీటర్ల పాలు ఎంత పబ్లిక్ మార్కెట్లో? 2,800 రూపాయలు, 70 రూపాయలు చొప్పున 2,800 రూపాయలు. అదే రైతుల నుంచి కొట్టి దాంట్లో సగం వస్తుంది కాబట్టి దాదాపు 1,400, 1,500 ఉంటుంది కదా. మరి నెయ్యి 40 లీటర్ల పాలు నుంచి 1 కిలో నెయ్యి వచ్చినప్పుడు 300 రూపాయల కిలో ఇస్తున్నాడంటే అది నెయ్యేనా? ఇట్లాంటి ఆ లాజిక్లు ముందుకు తీసుకొచ్చేస్తారు. అంటే ఆడ కల్తీ జరిగిందని చెప్పడం కోసం, కల్తీ జరిగింది ఎట్లా నిర్ధారించాలి? ఆ లడ్డు లేదా ఆ నెయ్యిని టెస్ట్ చేసి నిర్ణయించాలి. ఆ ఓపిక మనకు లేదు. ఎలాగైనా నేను చేసింది కరెక్టే అని చెప్పి సిద్ధాంతం చెప్పడం కోసం 40 లీటర్ల నుంచి 32 నుంచి 40 లీటర్ల పాలుకి 1 లీటర్ నెయ్యి వస్తుంది కాబట్టి మీరు 400, 300 రూపాయలకి తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా కల్తీ జరిగినట్టే. ఇది ఒక బండ సిద్ధాంతం ముందుకు తీసుకుంటే దీనికి కొంచెం మీడియా ఛానల్స్ ఎక్కువ చేసేసినాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటి? మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తే 380 లీటర్ల ఆవు పాలకి దాదాపు 30 కిలోల క్రీమ్ వస్తుంది. క్రీమ్ అంటారు, క్రీమ్ తీస్తారు. దాన్ని కరగదీస్తే 15 లీటర్ల పాలు వస్తుంది. అంటే 332 నుంచి 40 లీటర్ల పాలుతో మనకు 1 కిలో. మీరు అడనొచ్చు, మరి నిజమే కదా వాళ్ళ అనుమానం, 32 లీటర్ల పాలకి 1 కిలో వేస్తే ఎట్ట 300 రూపాయలకి ఎట్లా ఇస్తారంటే, 1 లీటర్లో క్రీమ్ ఎంత వస్తుందో తెలుసా? 5% మాత్రమే. అంటే 1 లీటర్ పాలుని
మనం మామూలుగా ఇండ్లలో అయితే దాన్ని కాగబెట్టి తోడేసి తర్వాత మీగడ తీసి పెట్టుకుంటాం. ఇట్లా చేయరు ఫ్యాక్టరీలు. ఫ్యాక్టరీలు ఎలా చేస్తాయంటే ఆ పాలు నుంచి, పచ్చి పాలు నుంచే క్రీమ్ తీసేస్తారు. 1 లీటర్ పాలలో 5% మాత్రమే క్రీమ్ ఉంటుంది. అంటే మిగతా 95% పాలను ఏం చేస్తారు? అమ్మేస్తారు. అంటే 40 లీటర్ల పాలులో నీ ఖర్చు అయ్యేది కేవలం 2-3 లీటర్లే. మిగతా 38 లీటర్లు అమ్ముకుంటారు. అంటే వాడికి ఇంక మీ ఎంత ఖర్చు పెట్టినట్టు? 1 లీటరు నెయ్యికి 150 నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఎందుకు ఇవ్వకూడదు 300 రూపాయలకి కిలో? కాబట్టి 40 లీటర్ నుంచి 1 కిలో వచ్చేది నిజమే. కానీ 40 లీటర్ నుంచి వచ్చేది ఒక్కొక్క లీటర్ నుంచి 5% క్రీమ్ వచ్చేది. కానీ మిగతా 95% క్రీమ్ పాలని అమ్ముతారు మళ్ళీ పాలుగా. మనంతా మీరు హైదరాబాద్లో ప్యాకెట్ పాలు అవే, క్రీమ్ తీసేసిన పాలే. కాబట్టి మీరు క్రీమ్ తీసేసిన పాలు కాబట్టి మీరు ఫ్రీగా ఇస్తున్నారా? మీకు ఏమన్నా లీటర్ పాలు 70 రూపాయలేగా. కాబట్టి చాలా ఈజీగా 200 నుంచి 250 రూపాయలకు వస్తుంది 1 లీటరు. అది ఫ్యాక్ట్. కాబట్టి 300 రూపాయలు ఇచ్చారు కాబట్టి అది పవిత్రంది కాదు, లేకపోతే ఇక్కడ కలిసిపోయిందని మాట్లాడుతుంది. అంటే నాలెడ్జ్ లేకుండా మాట్లాడేసి ఇట్లా చేశారు. దాని ఫలితంగా ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పటికైనా ఆపాలి. రోజుకి 15,000 లీటర్లు, 15,000 కిలోలు, 15,000 కిలోలు నెయ్యి వాడతారు తిరుమల తిరుపతి దేవస్థానం. రోజుకి 15,000 కిలోలు అంటే 15 టన్నులు నెయ్యి వాడుతున్నారు. ఒక పెద్ద వ్యవస్థ ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకొని అదే ఒక నిర్ధారణకు వచ్చేస్తే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా ప్రధాన పార్టీలు దీన్ని ఆపేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మీరు రాజకీయాలు చేసుకోండి. సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు కదా, అప్పుడు మీరు ఎవరు తప్పు మాట్లాడండి. అంతవరకైనా మౌనంగా ఉంటే మంచిది. సార్, ఇంతకుముందు తిరుమల లడ్డూకి సంబంధించిన తయారీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఎనీ ఫుడ్ ప్రసాదం రూపంలో ఇచ్చేది దేన్నైనా సరే చాలా గొప్పగా వినేవాళ్ళం. తిరుమలలో ఎలా పడితే అలాగా ప్రసాదాలు తయారు చేయరు, మడి బట్టలతో. దానికి కూడా సపరేట్గా కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే నెయ్యిలో ముంచి తేల్చి ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటూ దాని పవిత్రత గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు కొనాలి అని అంటే సామాన్యులకు కూడా ఏమోలే అని ఒక డౌట్ పెట్టేశారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు దానికి అగ్గిలో ఆజ్యం పోస్తున్నట్లుగా ఏదో ఒక మాట అంటున్నారు తప్ప, మీరు అన్నట్టుగా సైలెంట్గా ఉండి తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఇంకొంచెం బాగుంటుందేమో అనేది ప్రజలు ఆలోచిస్తున్న విధానం. మీరేమంటారు? ఒక అదృష్టం ఏంటంటే ఇన్ని ఆరోపణలు వచ్చినా బాధపడుతున్నారు, కానీ భగవంతుడి మీద ప్రేమతో ఎవరు లడ్లు కొనడం ఆపల. నిజానికి వీళ్ళ మాట కానీ ప్రజలు భక్తులు నమ్ముంటే లడ్లు డిమాండ్ పడిపోయి ఉండాలి. కానీ శ్రీవారి మీద ఉన్న నమ్మకం ఒక పక్క ఎక్కడో తెలియని పెయిన్ ఏంటి, మనం తిన్న లడ్డు కరెక్ట్గానే ఇవన్నీ వాడేస్తున్నారా అనే బాధ ఎంత ఉన్నా, కానీ దేవుడి మీద ఉన్న భక్తి ఇవన్నిటిని పక్కన పెట్టేస్తా ఉంది. 2, ఎంత సిస్టమ్ ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగిందంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ తప్పు జరగకుండా ఉండే అవకాశమే లేదు. అంత సెక్యూర్డ్ వ్యవస్థ టీటీడీలో మాత్రమే ఉంది. మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో హై లెవెల్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. అన్నిటికన్నా మించి శ్రీవారి లడ్లు తయారు చేసే దాంట్లో బ్రాహ్మణులు మాత్రమే పాల్గొంటారు, సహాయకులుగా సిబ్బంది ఉంటారు. ఆ బ్రాహ్మణుల్లో కూడా వైశాఖన బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, మరి అందరూ బ్రాహ్మణులు కూడా కాదు. శ్రీవారి పోటు అంటారు, దాన్ని దిట్టం అంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అది కొనసాగుతుంది. కానీ ఎంత దిట్టం అంటే ఏ మెటీరియల్ ఎంత వాడాలని, ఏ వాటర్ మీద దిట్టం ఉంది. శ్రీకృష్ణదేవరాయల నుంచి కాలం కొనసాగుతుంది. ఆ ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే. ఆ బ్రాహ్మణుల్లో కూడా వైశాఖన బ్రాహ్మణులు మాత్రమే ఉండాలి. కొన్ని సందర్భాల్లో జీతాలు పెంచినారు, దొరకల వాళ్ళు వైశాఖన బ్రాహ్మణులు సరైన అంటే దానికి సంబంధించిన ఉండాలి. ఇంత సిస్టమ్ భారతదేశంలో ప్రపంచంలో ఏ టెంపుల్లో లేదు. ఈ టెంపుల్ మీద మనకు నమ్మకం లేకపోతే ఇంక మిగతా టెంపుల్స్ పరిస్థితి ఏంది? అసలు సెక్యూరిటీ ఆడ ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఉంది. కాబట్టి వందలాది మంది సిబ్బంది పాల్గొంటారు. కాబట్టి ఒక గొప్ప వ్యవస్థ పైన మనం మాట్లాడుతున్న స్పృహ కూడా లేకుండా రాజకీయ అవసరాలు మీరు తేల్చేసేయండి. తప్పు తేల్చేసి శిక్షించి అప్పుడు చెప్పండి పలానోడు ఇటు చేసినాడని. అసలు అవి ఏమీ చేయకుండా మీకున్న అనుమానాలతో ఎటపడితే ఎట్ట మాట్లాడితే ఇంకో మాట చెప్పాలి. మన నివేదికలు ఈ టెస్ట్ వస్తాయి కదా, టెస్ట్ చేసిన నివేదికలు, దాని ఆధారం చేసుకొని చాలా మంది దీంట్లో అనిమల్ ఫ్యాట్ అనే పదం ఉంది. మీడియా జర్నలిస్టులు దురదృష్టవశారీస్ ఉంటే చాలా మంది జర్నలిస్టులు మిడిమిడి జ్ఞానంతో దీన్ని చదివేసి చెప్పేసింది అని చెప్పేస్తున్నారు. ఎస్ ఉంది, ఏంది అనిమల్ ఫ్యాట్ అనే పదం ఎన్ఈడిటి రిపోర్ట్లో ఉంది.
కానీ లాజిక్ దీంట్లో కూడా ఉంది. ఆవు గడ్డితో తిన తర్వాత పాలిస్తే ఒక రకమైన ఉంటుంది. అదే కుడితి అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. అంటే ఇంట్లో వేస్ట్ అయినటువంటి సద్దన్నము ఇవన్నీ తింటుంటుంది ఆవు వచ్చి. లేదా కొన్ని ఆహార పదార్థాలు తౌడు అంటారు మా ఏరియాలో. ఇట్లాంటివన్నీ తినిపించామనుకోండి మంచి పాలిస్తుంది. దాంట్లో ఎనిమల్ రిలేటెడ్ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంది. అంటే పశుగ్రాసంతో తింటే వచ్చే పాలుకి ఈ కుడితి అంటామా తౌడు అంటామా ఇట్లాంటి కొన్ని పదార్థాలు, ఆహార పదార్థాలు మనం తినేసినటువంటి సద్దన్నం ఇట్లాంటి వాటి తినేసిన ద్వారా వచ్చే ఆవు ద్వారా వచ్చే పాలలో డైరెక్ట్ గా శరీరం నుంచే ఫ్యాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్రీమ్ అంటే ఏంటి? ఫ్యాటే కదా. కొవ్వు. ఫ్యాట్ అంటే ఇంగ్లీష్ లో ఫ్యాట్ అంటారు, తెలుగులో కొవ్వు అంటారు. కొవ్వు అనగానే కొవ్వు అని మనం భయభ్రాంతులు గురి చేస్తే అట్లా. ఆవుల్లో ఉన్నటువంటి డైరెక్ట్ గా ఇట్లాంటి పదార్థాలు తిన్నప్పుడు నేరుగా ఆవు నుంచి పాలు కలిసిపోతాయి. అప్పుడు అది ఫ్యాట్ గా మారే అవకాశం ఉంది. అప్పుడు పాలు టెస్ట్ చేసినాం అనుకోండి యానిమల్ ఫ్యాట్ అని వస్తుంది. కానీ అప్పుడు ఆ ఆవు పాలు కాకుండా ఫ్యాట్ తీసి వాడినట్ట. కాబట్టి రిపోర్ట్లు పరిశీలించేటప్పుడు కూడా జాగ్రత్త స్పృహలో పరిశీలించాలి. అందువల్ల మేబీ అనే పదం వాడతారు వాళ్ళు. కాబట్టి ఈ ఆవు తినే ఆహారాన్ని బట్టి కూడా ఆ పాలులో వచ్చే ఫ్యాట్ కన్సెంట్ మారిపోతుంది. మారిపోయినప్పుడు దీంట్లో ఫ్యాట్ ఉందని చెప్తుంది అది. దాని ఆధారం చేసుకునేసి ఇది పాలు కాదని మాట్లాడినట్టు అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వివిధ కేసులకు సంబంధించి లూథ్రా గారికి కోట్లలో సుమారుగా ఒక 10 కోట్ల వరకు ఫీజుల రూపంలో చెల్లించారు. ఇది గట్టిగా వినపడుతున్న మాట. మీ వర్షన్ ఏంటి? ఏమంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే లోధ్రా అనే లాయరు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి ఆయన పర్సనల్ కేసులు వాదిస్తున్నారు. ఆయనకి ప్రభుత్వ కేసులు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ కేసుల్లో కోట్ల ఆయన కాస్ట్లీయెస్ట్ లాయర్, దాంట్లో ఎవరికేం సందేహం లేదు. ఆయన ఏమో వైటే తీసుకుంటాడు, ఇదేం బ్లాక్ ఏం కాదు. దానికి పన్నులు కడతాడు, అవన్నీ ఓకే. బట్ ఆయనకి ఇస్తున్నారు. ప్రభుత్వం కేసులన్నీ ఆయనకి ఇచ్చి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వీళ్ళ పర్సనల్ కేసులన్నీ ఆయనే చూస్తున్నాడు. ఇది కిట్ ప్రోకో కదా. ఇది వైసీపీ చెప్తుంది. దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే లాజిక్ పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత కేసులు అంటామా ఇంకో కేసులు లారించే లాయర్ని ప్రభుత్వ కేసులకు ఇచ్చారు. కానీ ప్రభుత్వం అఫిషియల్గానే ఇస్తుంది. ఏది సమ్ క్రోర్స్ రూపీస్ ఫీజు. సుప్రీంకోర్టు లాయర్స్ కాస్ట్లీ అమౌంట్ ఉంటుంది, దాని కాదని ఇస్తారు. మళ్ళీ కాబట్టి జగన్ గారు పర్సనల్ కేసు వాదించాడు కాబట్టి కిట్ ప్రోకో ఆడ ఫ్రీగా వాదించుకొని ఇక డబ్బులు ఇచ్చేస్తున్నారు అని మాట్లాడారు. మనం ఇప్పుడు అది చేస్తే మనకు కూడా సూత్రం వర్తిస్తుంది కదా. ఇప్పుడు జగన్ గారికి ఆ సూత్రం మీరు చెప్పినప్పుడు అదే సూత్రం ఇప్పుడు వైసీపీ చెప్తా ఉంది. మరి మమ్మల్ని అన్నారు కదా, మరి మీ చంద్రబాబు గారి పర్సనల్ కేసులను ఆయనే చూస్తున్నట్టు కదా, దాంట్లో ఏం సందేహం లేదు కదా. మరి ఆయనకి మీరు ప్రభుత్వ కేసులు ఇస్తున్నారంటే ఈ రూట్లో ఇచ్చేసి ఆ రూట్లో మీ పనులు చేసుకున్నారనే విమర్శకి ఎందుకు బలం చేకూరుస్తుంది? గతంలో మీరు అదే పద్ధతిలో మాట్లాడినారు, జగన్ గారిని అదే పద్ధతిలో మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అది రివర్స్లో అదే మాట్లాడుతున్నారు. రెండోది లోధ్రా ఎందుకు వాదించాలి? లేకపోతే ఇప్పుడు నేనేమంటానంటే మేము లోధ్రా లాంటి సమర్థవంత లాయర్లు రాష్ట్ర హక్కుల విషయంలో చేస్తే బెటర్. కొన్ని సందర్భాల్లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణతో కొట్లాట ఇట్లాంటి ఉంటాయి కదా, రాష్ట్రాల మధ్య వివాదాలు. అట్లాంటి చోట పవర్ఫుల్ లాయర్ని అంటే కాస్టియస్ట్ లాయర్ని పెట్టుకోండి. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలు అవసరం లేదు. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఎందుకు కాస్టియస్ట్ లాయరు? మీరు నిర్ణయాలు బాగా జీవోలు కరెక్ట్గా చేశారనుకోండి, వాళ్ళతో పనే ఉంటుంది. జీవోలు కరెక్ట్గా చేసినప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళినా కొట్టేస్తుంది కోర్టు. కట్టి కాస్టియస్ట్ లాయర్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైన వాడండి. రోజువారీ ప్రభుత్వ వ్యవహారాలు కాస్టియస్ట్ లాయర్ ఎందుకు కావాలి? అది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. కానీ ఇది లాయర్ల ఎంపిక సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఇట్లాంటి ఆరోపణలు చేసినారు కాబట్టి ఇప్పుడు రివర్స్ అటాక్ మీ మీద అదే జరుగుతా ఉంది. చాలా విషయాలు అదే గతంలో జగన్ గారిని అన్ని మాట్లాడారు, ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడకుండా ఎట్టుంటారు? కాబట్టి ఎవరు ఏదో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేసి అంటారు కదా, అట్లా వీళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసినంత విమర్శ భరించక తప్పదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు అని చెబుతూనే ఖజానాలో నుంచే మళ్ళీ 10 కోట్ల వరకు అప్రాక్సిమేట్లీ 10 కోట్ల వరకు చెల్లిస్తుంటే అసలు దీన్ని ఎలా నమ్మాలి అనేది సామాన్యుల బాధ, వాళ్ళ ప్రశ్నలు. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఖజానాలో డబ్బులు కొరత ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది, మీరు పోయి జర్నలిస్ట్గా పోయి కేసేస్తారు. లాయర్లు సరిగ్గా పెట్టుకోకపోతే కొట్టేసింది అనుకోండి, రేపు అమలు చేయదు కదా ప్రభుత్వ విధానాలు. కాబట్టి ప్రభుత్వానికి లాయర్లు
ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున వాదించే వాళ్ళ విషయంలో అనివార్యంగా ఖర్చు అవుతుంది. అయితే నేను అన్నట్టు కాస్ట్ తక్కువ ఆదాయం లేదా కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాస్ట్లీ అవసరమా అనే చర్చ వచ్చినప్పుడు ఒకటి ఆన్సర్ దానికి నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు ప్రజలు రాష్ట్ర హక్కులతో ముడిపడినటువంటి కేసుల్లో మీరు కాస్టియస్ లా అని వాడినా మంచిదే. కానీ రోజువారీ జీవోలు రోజువారీ పరిపాలన విషయాల్లో వచ్చే విషయంలో కాస్టియస్ లా అని వాడకుండా మంచి జీవోలు తేండి. ఇల్లీగల్ జీవోలు, కోర్టు ముందు నిలబడిన జీవోలు. ఇప్పుడు పవర్ఫుల్ లాయర్ని ఆడబెట్టుకుంటాం, కోర్టులో కొంత సమస్యలు వస్తేనే కదా. సమస్యలు రాకుండా మంచి జీవోలు తెస్తే పెద్ద లాయర్లు అవసరం లేదు. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్కి లేదా ప్రభుత్వ లేదా చట్టానికి అతీతమైనటువంటి కొన్ని తెస్తేనే కదా పవర్ఫుల్ లాయర్లు, తిమ్మిని బమ్మిని చేసే లాయర్లు కావాలి. అట్లా పనులు చేయొద్దండి. చేయకుండా చట్టానికి లోబడే జీవోలు తేండి. అప్పుడు పెద్ద పెద్ద లాయర్లు ఏం అవసరం ఉండదు. అనివార్యమైన చోట పెద్ద పెద్ద లాయర్లు పెట్టండి. ఆ రకంగా జాగ్రత్త తీసుకుని ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి ప్రభుత్వానికి. ఆలోచన చేస్తారు లేదని వాళ్ళు చూడాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు, అమిత్ షా గారిని కలిశారు. ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేంద్ర బడ్జెట్కి సంబంధించి కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వండి ఆయన అడిగినట్టుగా సమాచారం అందుతోంది. ఏం చెప్తారు? అడుగుంటారు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఎప్పుడు అడగాలి? ఇలా పిల్లలతో బడ్జెట్ పెట్టడానికి ఇప్పుడు అడిగితే మార్చలేరు కదా. మనం ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఈ పదం అయితే నా పదం కొద్దిగా బడ్జెట్ అనేది దాదాపు ఒక నెల ముందే డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ఆ బడ్జెట్ ప్రీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడు పోయి అడిగితే వాళ్ళు ఏదైనా ఇచ్చే అవకాశం, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి వాళ్ళు నచ్చితే. కానీ అట్లా లేకుండా జనరలైజ్డ్గా మాట్లాడితే సరే ఎందుకు రాజకీయ కారణాలతో పోయి ఉండొచ్చు, తప్పేం లేదు. వీళ్ళు మిత్రపక్షాలే కదా, కాబట్టి కలిసి ఉండొచ్చు. కానీ ఆ రాజకీయ విషయాలు పోయినట్టు చెప్పరు కదా. మేము రాజకీయ విషయాలు మాట్లాడుకుని పోయినా అంటే బాగుండదు కదా. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి అది చేయమని ఇచ్చామంటే కొన్ని ఇస్తారు ఎట్లాగో. కానీ మేము కలిసినాం కాబట్టి ఇచ్చామని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కలిస్తే కొంత ప్రయోజనం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు కాకుండా కొంచెం ఎర్లీగా కలిసి ఉంటే ఎంతో కొంత ప్రయోజనం వచ్చిండేది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఢిల్లీకి పోయి వచ్చారు, ఏం రాజకీయం ఉంటుందని ఇంకొన్ని రోజులు పోతే తెలుస్తుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయడం అనేది, రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడరు అని నేను అన్నాను. కానీ దానికోసమే ఢిల్లీకి పోయినారనేది కుదరదు. ఖచ్చితంగా దానికోసం పోయింటే ఒక నెల రోజుల ముందే పోయి ఆ కన్సల్ట్ ఐఏఎస్లు ఐపీఎస్ ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి, రాష్ట్రాన్ని బాగా చూసుకోండి సార్ అంటే ఎవరు? ఫైనాన్స్ సెక్రటరీని, ఇండస్ట్రియల్ సెక్రటరీని ఇట్లా వాళ్ళు తీసుకెళ్తే ఏమేం కావాలో అడుగుతారు, వాళ్ళు చెప్తారు. కనీసం వాళ్ళ సగం మంది కన్నా ఇండివిజువల్గా పోయినారంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ అంశాలు ఎక్కువగా ఉంటాయనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన గుసగుసల్లో గట్టిగా వినపడుతున్న మాట, తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా ఇక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎట్లా ఉంటుంది, ట్రయల్ రన్ వేద్దామా, ఒకవేళ మంచి రిజల్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో అక్కడ కూడా పొత్తు పెట్టుకుందామా, ఈ చర్చలు కూడా జరిగాయనే గుసగుసలు. ఈ అమిత్ షా గారి స్థాయిలో ఇది జరగదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు కేంద్రానికి నాయకత్వానికి చెప్తేనే వాళ్ళు వింటారు తప్ప తెలంగాణ నాయకత్వం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మీరు మేమేంటని మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ గారు అడుగుండొచ్చు వాళ్ళు ఢిల్లీ పెద్దల్ని, నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, నా పైన ఒత్తిడి ఉంది మా పార్టీ వాళ్ళు, సో మేము కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాం, మీ ఆలోచన ఏంటో చెప్పండి, మేమేం చేయాలి, ఇట్లాంటి అడగాల్సిందే తప్ప అమిత్ షా గారు పిలిచి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీ అవసరం ఉంది ఆ పరిస్థితి ఉండదు. వాళ్ళు అవసరం ఉందని భావిస్తే రండి అంటే వస్తారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలు ఏవి స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అన్నిటికన్నా మించి తెలంగాణలో బీజేపీ ఒక పవర్ఫుల్ పార్టీ కదా. వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు చూశారు కదా, మాకు పవన్ కళ్యాణ్ గారు అవసరమే లేదని చెప్పించాడు. కిషన్ రెడ్డి గారిని మీలాంటి జర్నలిస్టులు అడిగితే ఎన్నికలప్పుడు మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు తొందర అన్నాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళ అభిమానులు, ఆయన అభిమానించే వాళ్ళు మనం కూడా పోటీ చేస్తే బాగుంటుంది అనే ఒత్తిడి ఉంది. బస్ ఆ ఒత్తిడి ఏమైనా వాళ్ళు చెప్పుంటారు, నాకు ఒత్తిడి ఉంది మీరేమైనా చెప్తే ఆలోచిస్తామని చెప్పుంటారు తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరిని పిలిచి ఏంటి మీ పరిస్థితి అడిగే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ పార్టీ కానీ కేంద్ర నాయకత్వానికి చెప్పి పవన్ కళ్యాణ్ గారు మనతో కలిసి ఇక్కడ పోటీ చేస్తే మనకు ప్రయోజనం అని వాళ్ళు చెప్పితే, అది కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ లెవెల్లోనే మాట్లాడతారు. వీళ్ళు ఓకే అయితే మళ్ళీ ఢిల్లీకి పోతుంది. తెలంగాణ హైదరాబాద్ బార్డర్ దాటి హస్తినాపురానికి పోయే పరిస్థితి ఏమీ లేదు. హైదరాబాద్ దాటలే ఇంకా, కానీ భాగ్యనగర్ దాటకుండా హస్తినాపురంకి ఏమైనా పోరు. ఈయన హస్తినాపురం పోయిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు చెప్పాల్సింది తప్ప వాళ్ళు ఏమంటారు అన్నిటికీ టీకా హే మళ్ళీ మాట్లాడతాం అని చెప్తారు అంతే తప్ప వాళ్ళు పిలిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. అంత పరిస్థితిలో బీజేపీ లేదు. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.